నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పీఎంజే చోరీ కేసులో రికవరీ లేకున్నా రివార్డ్స్ చర్చనీయాంశంగా మారిన పోలీసుల తీరు సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యాఖ్యలని ఖండిస్తున్నాం రాజకీయ లబ్ధి కోసమేనన్న విప్ విజయరమణారావు భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ 12 లక్షల విలువైన 31 ఫోన్లు అందజేసిన పోలీసులు ఇసుక క్వారీ రద్దు చేయాలి అంటూ ఆందోళన ఖాజీపూర్లో ధర్నా చేపట్టిన గ్రామస్తులు ఇక వార్తల్లోని వివరాలు కొండను తవ్వే ఎలుకని పట్టినట్లుగా కరీంనగర్ పోలీసులు వ్యవహరిస్తున్నారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో కరీంనగర్ పోలీసులు సాధించిన పురోగతి ఏమీ లేదు కోట్లాది రూపాయల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లి పారిపోయినా ఇప్పటి వరకు కేవలం నిందితులని పట్టుకున్నారే తప్ప వారి వద్ద నుండి రికవరీ మాత్రం శూన్యం పైగా ఈ కేసులో పోలీసులకి రివార్డులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది కరీంనగర్ నడిబొడ్డున గల పీఎంజీ జ్యువెలరీలో మే 3వ తేదీన జరిగిన చోరీ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే కాగా ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు కరీంనగర్ పోలీసులు అష్టకష్టాలు పడ్డారు దేశంలోని పలు రాష్ట్రాలలో పోలీసు బృందం పర్యటించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ తో పాటు 8 మందిని పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ కు తీసుకువచ్చారు ఈ కేసుకు సంబంధించిన విషయాలను రాబట్టేందుకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కానీ వీరి వద్ద నుండి రికవరీ చేసింది మాత్రం కేవలం 45,000 రూపాయలతో పాటు పిస్టల్ సెల్ ఫోన్లు ఫేక్ ఆర్సీ కార్డులు కీలక ఆధారాలు మాత్రమే కాగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా రివార్డు మేళా నిర్వహించారు ఇందులో భాగంగా కరీంనగర్ కు చెందిన కొందరు పోలీసులు అధికారులకు సైతం రివార్డులు ప్రకటించారు ఈ రివార్డులో పీఎంజే జ్యువెలరీ కేసులో పురోగతి సాధించిన పోలీసు అధికారులకు సైతం రివార్డులు అందించడం చర్చనీయాంశమైంది పీఎంజే కేసులో ఇప్పటి వరకు కూసంత బంగారం కూడా రికవరీ కానప్పుడు రివార్డులు ఎలా అందిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు గంగాధర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రా ఆదేశించారు నూతనంగా ఏర్పాటైన గంగాధర ప్రభుత్వ జూనియర్ కళాశాలని అధికారులతో కలిసి ఆమె సందర్శించారు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలోనే డిగ్రీ విద్యార్థులకి తరగతులు బోధించనున్నారు ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పెరిగేలా చూడాలని అధ్యాపకులకు సూచించారు భవనానికి ప్రహారీ అవసరమైన సౌకర్యాలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు అనంతరం గంగాధరలోని మధురానగర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రమిశ్రాతో పాటు తహసీల్దార్ రజిత ఎంపీడీఓ రాము ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తదితరులు ఉన్నారు
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. కరీంనగర్లోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు కేటీఆర్ కు తలకాయ ఉండి మాట్లాడుతున్నారో లేదో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచే నీరు అందుతుందని, కాళేశ్వరం ద్వారా నీరు రావడం లేదని తేల్చి చెప్పారు. రైతులని మాయమాటలతో మోసం చేస్తూ బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే కడెం, ఎల్లంపల్లి, లోవర్ మానేర్ డ్యాంలను నిర్మించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త కూలేశ్వరంగా మారింది అని ఎద్దేవా చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాకే కాళేశ్వరం మరమ్మతులు చేపడతామన్నారు. గత 10 ఏళ్లలో ఉమ్మడి జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీరిచ్చారో కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు చెప్పాలి అన్నారు. ఈ సమావేశంలో మాజీ సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అన్నారం సుందిల్లా మన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని 1,04,000 కోట్లు పెట్టి నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి ప్రాజెక్టు స్టార్ట్ అయిన 2019 నుండి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కుంగే వరకు 4 సార్లు నీళ్లు ఎత్తిపోయడం జరిగింది. 4 సార్లు నీళ్లు ఎత్తిపోసింది కేవలం 74 టీఎంసీ నీళ్లు 4 ఏళ్లలో వాళ్ళు ఎత్తిపోసింది. మరి మిగతా నీళ్ళంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మిడ్మానేర్ కానీ, లోయర్ మానేర్ డ్యామ్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండ పోచమ్మ రిజర్వర్ కానీ మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లను వాడుకోవడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల 2019 నుండి 2025 వరకు దాదాపు 5,000 టీఎంసీ నీళ్లు మీకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి నుండి సముద్రంలో కలవడం జరిగింది. అందులోకెళ్ళి మనం వాడుకుంది కేవలం 170 నుంచి 200 టీఎంసీ నీళ్ళే మనం ఎల్లంపల్లి నుంచి వెళ్ళి తీసుకోవడం జరిగింది. మరి దానికన్నా ముందు ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు ద్వారా వరదకాలం నుండి మిడ్మానేర్ కానీ, లోయర్ మానేర్ డ్యామ్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండ పోచమ్మ రిజర్వర్ కానీ మరి వరదకాలం నుండి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళనే మనం అక్కడి దాకా తీసుకుపోవడం జరిగింది. మరి వాళ్ళ కేటీఆర్ గారిని నచ్చి ఆయన ఇది 4కే కాదు తాటిమట్ట అనే రీతిగా మన ఇష్టానుసారంగా నిన్న తీవ్ర పదజాలంతో ఏదైతే తను మాట్లాడిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి బుర్ర లేదా అని మాట్లాడుతూ ఉన్నాను. బుర్ర ముఖ్యమంత్రి కాదు, ఫస్ట్ నీకు బుర్ర లేదు. ఎందుకంటే మీకు అబద్ధాలు ఆడే దానిలో మీరు చెప్పేటి అన్నీ అబద్ధాలే. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఫస్ట్ మీరు అది చెప్తలేరు. ఉమ్మడి జిల్లాలో ఇక్కడటువంటి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మీరు ఆ 3 బ్యారేజీల ద్వారా ఎన్ని నీళ్ళు ఎత్తిపోసినాం, అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిండ్రు, 13 నియోజకవర్గాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉంటే 13 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్ళు ఇచ్చారో ఫస్ట్ మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లని పోలీసులు రికవరీ చేశారు. సిఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించిన సుమారు 12 లక్షల విలువైన 31 మొబైల్ ఫోన్లను 1 టౌన్ పోలీసులు బాధితులకి అప్పగించారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి హాజరై బాధితులకి మొబైల్ ఫోన్లను అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఏసీపీ వెంకటస్వామి సూచించారు. సిఐఆర్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటే ఫోన్లని గుర్తించి తిరిగి అప్పగించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. ఇందుకు కృషి చేసిన 1 టౌన్ సిఐ రామచంద్రరావు పోలీసు సిబ్బందిని టౌన్ ఏసీపీ అభినందించారు. ఇసుక క్వారీ రద్దు చేయాలి అంటూ కరీంనగర్ జిల్లాలో ఆందోళన చేపట్టారు. కొత్తపల్లి రూరల్ మండలం ఖాజీపూర్లోని ఇసుక క్వారీ వద్ద గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇసుక క్వారీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ వద్దే బైఠాయించి గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
క్వారీ కార్యకలాపాల వల్ల వెలువడుతున్న ధూళితో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకి గురవుతున్నామని తెలిపారు. నిత్యం వందలాది ఇసుక లారీలు తిరగడంతో రోడ్లు పూర్తిగా పాడైపోయాయని చెప్పారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రజల అభ్యంతరాలని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా క్వారీని కొనసాగిస్తున్నారని సర్పంచ్ మండిపడ్డారు. క్వారీ నిర్వాహకులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే క్వారీని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, యువకులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యల్ని పరిష్కరించాలి అంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి విద్యార్థి సంఘ నాయకులకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులని అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంక్షేమ రంగానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అనేక సంక్షేమ హాస్టళ్లు, అద్దె భవనాల్లో కనీస వసతులు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో విద్యార్థులకి హాస్టల్ వసతి లేదని నూతన హాస్టల్ను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, భోగేశ్వర్, రత్నం సురేష్, రోహిత్, నరేష్, గర్ల్స్ కన్వీనర్ మానస, ఎస్ఎఫ్ఐ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు అన్ని ఎత్తబాలలో కొనసాగుతున్నాయి. పొన్నం ప్రభాకర్ ఇంతవరకు కూడా సంక్షేమ హాస్టల్ గురించి పట్టించుకున్న దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. ఈ కరీంనగర్లో ఎస్ఆర్ కళాశాల కూడా చెప్పేసి గొప్ప పొన్నం ప్రభాకర్ ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణం డిమాండ్ చేస్తాం, నీ పదవికి న్యాయం చేయాలని పొన్నం ప్రభాకర్ ఈ రోజు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూర్చొని మాట్లాడు. పోలీసులు కూడా ఈరోజు మళ్ళీ రోడ్డుగా ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. పొన్నం ప్రభాకర్ మీటింగ్లో పరిమితం కాకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. కరీంనగర్ జిల్లాలో ఉద్యమాల కిల్లా ఎస్ఆర్ఆర్ కానీ లేకుండా గొప్పలు చెప్పుకుంటాడు. సంక్షేమ హాస్టల్ వచ్చి తెలుస్తుంది విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్ ఊరిపోతున్నాయి. ఈరోజు మెస్ కాకుండా రిలీజ్ చేయట్లేదు. పొన్నం ప్రభాకర్కి పదవి తెచ్చిన కరీంనగర్ని తీవ్రంగా నేను గురి చేస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. కేవలం 27,000 కోట్లతో కాళేశ్వరం నిర్మిస్తామని చెప్పి 1,40,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై కుమ్మరించి నాశనం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం కామధేనువని, అక్షయపాత్ర అంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రైతన్నలని రెచ్చగొడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నిర్మించిన శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, బాక్రానంగల్, శ్రీశైలం ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయని గుర్తు చేశారు. మంత్రివర్యులు కేటీఆర్ గారు టీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్కడ ప్రెస్ మీట్ అడ్రస్సింగ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తర్వాత తీసుకొచ్చి పువ్వుల్లాగా మీ చేతుల్లో పెడితే దాన్ని కాళేశ్వరం పేరుతో తీసుకుపోయి గంగలో కలిపినటువంటి చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది, అందులో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులది కాదా కేటీఆర్ గారు ఒకసారి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కట్టక కాళేశ్వరం 1,00,000 కోట్లతో నిర్మిస్తున్నాం, ఇది అహో ఓహో అని చెప్పినటువంటి కేటీఆర్ గారు
అక్కడ నిర్మాణాత్మకంగా సాంకేతికంగా లోపం ఏర్పడ్డ తర్వాత కదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్లు కిందికి వెళ్తున్నాయి తప్ప దాన్ని ఆపేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కొట్టుకుపోతాయని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేసి సాంకేతికంగా ఇచ్చినటువంటి నివేదికను తీసుకొని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి ఒక ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా కనీస గౌరవం లేకుండా మాట్లాడినటువంటి చరిత్రహీనుడు ఈరోజు కేటీఆర్ గారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం యలగంతుల గ్రామంలో గల అతి పురాతనమైన మహామాయి దేవి దేవాలయంలో నిజ జ్యేష్ఠ మాసం అమావాస్య అంగారక అమావాస్య సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూల విరాట్కు అభిషేకం అలంకరణ, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం అలంకరణ, శివాలయంలో శ్రీ కమటేశ్వర స్వామికి రుద్రాభిషేకం, కాశీ శ్రీ బాణలింగేశ్వర స్వామివారికి అభిషేకం, మహిళామణుల అందరి చేత శ్రీచక్ర కుంకుమార్చన, శ్రీ సూక్త హోమం, ప్రత్యేక హోమం లాంటి పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి. అమ్మవారికి పడి నివేదన అనంతరం భక్తులకి తీర్థప్రసాద అన్నప్రసాద వితరణ చేపట్టారు. అమ్మవారికి భక్తులందరి చేత ఊయల సేవ నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండోజు లక్ష్మణాచారి, ఆలయ ప్రధాన అర్చకులు చిలుకునూరు తిరుపతాచార్యులు, అర్చకులు కొత్తపల్లి బ్రహ్మాచారి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. तस्मात् विराजयायित विराजो आदि गुरुजः ब्रह्माय महावसवंगोय नमः ओम परमेश्वराय नमः ओम अल्पदाय नमः ओम धर्मज्ञानाय नमः ओम ज्ञानमुद्राय नमः ओम ज्ञानप्रदाय नमः ओम ज्ञानसंपन्नाय नमः ओम सात्विकवर्णाय नमः ओम निखिलविजयाय नमः ओम कर्तव्याय नमः ओम भयाय नमः ओम मार्गाय नमः ओम सौभाग्यदाय नमः ओम सुप्रदाय नमः. కరీంనగర్ ప్రజలకు అత్యాధునిక రోబోటిక్ యూరాలజీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని యశోద సోమాజిగూడ వైద్యుడు కౌశిక్ అమన్ చర్ల తెలిపారు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై అత్యాధునిక యూరాలజీ వైద్య సేవలు, ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ నిపుణుల సేవలని మరింత సౌలభ్యంగా పొందొచ్చని తెలిపారు. ఇందుకోసం యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ ప్రత్యేక కన్సల్టేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. కిడ్నీ, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రనాళాలకు సంబంధించిన సంక్లిష్ట వ్యాధులకి చికిత్స కోసం చాలా మంది రోగులు హైదరాబాద్కు వెళ్తున్నారని డాక్టర్ కౌశిక్ అన్నారు. ఈ అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని చెప్పారు. తద్వారా రోగులు ఇంటి దగ్గరే నిపుణుల సలహాలు, పూర్తి పరీక్షలు, ఆధునిక చికిత్సా విధానాల గురించి తెలుసుకుని తదుపరి ఫాలో అప్ ను సులభంగా కొనసాగించవచ్చని పేర్కొన్నారు. కరీంనగర్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఉన్న లోకల్ పేషెంట్స్కి, లోకల్ ప్రజానీకానందరికీ మరియు ఇక్కడ లోకల్ ఉన్న డాక్టర్స్, ఇక్కడ సర్జన్స్కి, ఫిజిషియన్స్కి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, పేషెంట్స్కి ఇట్లా ప్రతి నెల ఒక రోజున యశోద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడికి రావడం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలియపరచడం. అంతేకాకుండా మనకి కరీంనగర్లో అందరికీ తెలిసింది కిడ్నీ సమస్యలు, కిడ్నీ రాళ్ళు, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో డయాలసిస్ మీద ఉన్న వ్యక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వీటికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన టెక్నాలజీలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏవైతే సర్జికల్ ఎక్విప్మెంట్ ఉంటాయో ఇక్కడ అందుబాటులో లేని ఎక్విప్మెంట్, హై ఎండ్ టెక్నాలజీ ఏదైతే మాకు యశోద సోమాజిగూడలో అందుబాటులో ఉన్నాయో వాటి గురించి ఇక్కడ పేషెంట్స్కి తెలియజేయడానికి, ప్లస్ ఇక్కడ లోకల్ డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి ఏవైతే సర్జరీస్ కానివ్వండి, ఏవైతే ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇక్కడ అయితే చెయ్యలేదో అటువంటి కేసెస్ని యశోదాకి, హైదరాబాద్కి రిఫర్ చేయడం కొరకు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం దాటం జరిగింది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆదర్శ్ నగర్ ఓం సాయి మహిళా కిట్టి అధ్యక్షురాలు నలుమాచు రాణి ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. మహిళలు ఒకరికొకరు రెండు చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. అనంతరం యోగా గురురాళ్ల బండి శంకర ప్రసాద్ రెడ్డి నిత్య ఆరాధన స్తోత్ర మాల గ్రంథాన్ని పంపిణీ చేశారు. గోరింటాకు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందని నలుమాచు రాణి అన్నారు. శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుందని చెప్పారు. ఓం సాయి కిట్టి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నామని ఎల్లంకి రజిత అన్నారు. గోరింటాకు లక్ష్మీదేవికి ఇష్టమని అకినపల్లి శివజ్యోతి అన్నారు.
ఈ కార్యక్రమంలో నలుమాచు రాణి, ఎల్లంకి రజిత, అక్కినపల్లి శివజ్యోతి, ఎల్లంకి పద్మ, నాగమల్ల, లత, పాత భాగ్యశ్రీ, జిల్లా కరుణ, చిట్టుమల్ల చంద్రకళ, ఓంసాయి కిట్టి మహిళలు పాల్గొన్నారు. ఆషాఢ మాసం అనగానే అది వాళ్ళందరూ ఎదురు చూస్తే పండగలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో గోరంటాకు కొత్తగా చిగురొస్తుంది. అందరూ గోరంటాకు పెట్టుకొని అంటే శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. యాక్చువల్గా శుభాలకు అన్నిటికీ చిహ్నము. అంటే ఈ ఆషాఢ మాసం చిహ్నం కాశ్మీర్ షాహీద్ దివస్ ను పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని కరీంనగర్కు చెందిన మాజీ ఇండియన్ ఆర్మీ జవాన్ బిస్మిల్లా ఖాన్ను శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు సాలువాలు, పూలమాలలతో బిస్మిల్లా ఖాన్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనవేని శ్రీనివాస్, సెక్రటరీ ఉష్కే మహేష్, ట్రెజరర్ పెద్దిరాజు సత్యనారాయణరాజు, జీఎస్టీ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, ఫాస్ట్ ప్రెసిడెంట్ కొండం అంజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, వనపర్తి శంకరయ్య, ఉష్కే శివ, క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢమాస శాకంబరి ఉత్సవాలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగర శివారులోని నగునూరు శ్రీ దుర్గామాత అమ్మవారి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పవనకృష్ణ శర్మ ఫల పంచామృతాభిషేకం, విశేష హారతులు, ప్రత్యేక పూజలని వైభవంగా నిర్వహించారు. అనంతరం శాకంబరి ఉత్సవాలకు సకల దేవతల్ని ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వడిబియ్యం, చీరాసారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట్ గ్రామంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నేత సిపెల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేశారు. కవిత నాయకత్వంలో ప్రజలకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజు నియామకాలు, సామాజిక తెలంగాణనే లక్ష్యంగా పాంచజన్య పథకాన్ని ఏర్పాటు చేశారని గుంజపడుగు హరిప్రసాద్ గుర్తు చేశారు. గత 2.5 ఏళ్లుగా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే నాయకురాలు కవిత అని కొనియాడారు. జూలై 20వ తేదీన రామగుండంలోని సింగరణి కార్మికుల కోసం తలపెట్టే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, సీనియర్ నాయకులు గుండెటి తిరుపతి, పిట్టల సత్యం, గాలిపల్లి రత్నాకరచారి, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీరాముల రమేష్ గారు, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మానకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి పరశురామ్ గౌడ్ గారు, గాలిపల్లి రత్నాకరచారి గారు, సీనియర్ నాయకులు రంగారావు లక్ష్మణ్ గారు, అదేవిధంగా పిట్టల సత్యం గారు, వాసవేలు రాజేందర్ గారు ఉన్నా. మరి ఈరోజు ఒక విషయం మనం ఆలోచన చేయాలి. జెండా పండుగ సందర్భంగా, జెండా ఎగరవేసుకున్నటువంటి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అనేది మరి ప్రజల్లోకి పోయేటువంటి విధంగా
ఏ విధంగా తన కార్యక్రమాలు ఉన్నాయనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రతి నెల అమావాస్య రోజున శ్రీ విఠలేశ్వర్ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఫౌండేషన్ అధ్యక్షులు చిటిమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 8వ డివిజన్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమావాస్య రోజున అన్నదానం చేయడం మహాపుణ్యకార్యమని కాల్వ మల్లేశం అన్నారు. ప్రతి నెల నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ విఠలేశ్వర అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలనే కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది అన్నప్రసాదం స్వీకరించారు. చౌరస్తాలోని ప్రయాణికులకు ప్రతి అమావాస్య నాడు ఈ భోజన సౌకర్యం కల్పిస్తున్న సీనన్నకు వారి బృందానికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. కరీంనగర్ లో నిర్వహిస్తున్న 4వ మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ జిల్లా స్థాయి పోటీలకు విశేష స్పందన లభించింది. నగర శివార్లోని స్పోర్ట్స్ స్కూల్లో చేపట్టిన పోటీలకు వివిధ ప్రాంతాల నుండి సుమారు 150 మంది క్రీడాకారులు పలు క్రీడా అంశాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. కిషోర్తో పాటు వ్యాపారవేత్త జల్లోజీ లక్ష్మణ్, అంబేద్కర్ స్టేడియం వాకర్ అసోసియేషన్ కార్యదర్శి బిషన్ సింగ్, రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కోచ్ పవన్ గెలుపొందిన క్రీడాకారులకి సర్టిఫికెట్స్తో పాటు బంగారు, కాంస్య, రజత పథకాలతో సత్కరించారు. ఈ పోటీల్లో అత్యంత నైపుణ్యం కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 17వ తేదీన జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ అన్నారు. సహకరించిన క్రీడాకారులు, కోచ్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, కార్యదర్శి జనగాం సుమన్, కళ్యాణ్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎంజే చోరీ కేసులో రికవరీ లేకున్నా రివార్డ్స్, చర్చనీయాంశంగా మారిన పోలీసుల తీరు. సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యాఖ్యలని ఖండిస్తున్నాం, రాజకీయ లబ్ధి కోసమేనన్న విప్ విజయరమణారావు. భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ, 12 లక్షల విలువైన 31 ఫోన్లు అందజేసిన పోలీసులు. ఇసుక క్వారీ రద్దు చేయాలి అంటూ ఆందోళన, ఖాజీపూర్లో ధర్నా చేపట్టిన గ్రామస్తులు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.